చాలామంది జెన్‌జీ అంటే వీళ్ళసలేమీ సాధించలేరు. వీళ్ళకి హార్స్ పవర్ ఎక్కువుంటుంది. కానీ ఏమీ సాధించలేరు అని అంటుంటారు. వీళ్ళ స్పీడు ఎక్కువ అని అంటుంటారు కానీ, మా కాలంలో ఇలా కాదు అని కంపేర్ చేస్తుంటారు. ఒక ఫిష్‌ని తీసుకొని ఎడారిలో వదిలేస్తే ఎందుకు ఈదట్లేదు అంటే ఆన్సర్ ఏముంటుంది? ప్రాబ్లమ్ ఫిష్‌లో ఉందా? లేదు ఉన్న వాతావరణంలో ఉందా? అలాగే జెన్‌జీలో లేదు ప్రాబ్లమ్. మోటివేషన్ చంపేసే వాతావరణంలో పెరుగుతున్నారు. అదే ప్రాబ్లమ్. పేరెంట్స్ అంటారు, "మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అండి. కానీ కన్సిస్టెన్సీ లేదు వాడికి" అంటుంటారు. టీచర్స్‌ని అడిగితే టీచర్స్ అంటారు, "మేడం ఈ జెన్‌జీ అంతటికి కూడా అసలు ఇంటెలిజెన్స్ చాలా ఉంటుంది మేడం. చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టగలరు. కానీ పెట్టరు. ఎఫర్ట్ చేయడానికి రెడీగా కూడా లేరు" అని చెప్తుంటారు. పిల్లల్ని అడిగితే అసలేంటి ప్రాబ్లమ్ అని అడిగితే, "ప్రాబ్లమ్ ఏముంది? ప్రాబ్లమ్ ఏం లేదు" అని చెప్తుంటారు. మేము ఏదైనా నేర్చుకోవాలి అంటే కూర్చొని ఒక 15 మినిట్స్‌లో కూడా నేర్చుకోగలము అని చెప్తుంటారు. ఇక్కడ నిజానికి ప్రాబ్లమ్ మూ కానీ 3 రావట్లేదు అంటారు. ఇక్కడ నిజానికి ప్రాబ్లమ్ 3 కాదండి. రివార్డ్ సిస్టమ్‌లో ఉంది. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి చూడండి. డోపమైన్ అడిక్షన్ ఫస్ట్. అసలు డోపమైన్ అంటే మన బ్రెయిన్‌లో హ్యాపీ కెమికల్‌లా మాత్రమే చూస్తున్నాం. నిజానికి ఇది పనిచేసే పని ఏంటంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఏం చెప్తూ ఉంటుందంటే ఇది నీకు ప్రెషర్ వస్తుంది. సో మళ్ళీ మళ్ళీ చేయకు అని చెప్తూ ఉంటుంది. మనం ఏదైనా కావాలి అంటే మన జనరేషన్‌లో అయితే మనం ఎఫర్ట్స్ పెట్టి ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఏదైనా ఒక మూవీ చూడాలనుకోండి, థియేటర్‌కి వెళ్ళి, అక్కడ క్యూలో నిల్చొని, టికెట్ కొనుక్కొని చూసేవాళ్ళం. ఏదైనా ఒక ఫుడ్ తినాలనుకోండి, తినాలని అనిపిస్తే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, కావాల్సినవన్నీ తెచ్చుకొని, ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసుకొని, దాన్ని ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు. అలాగే వెయిటింగ్ అనేది ఒక హ్యాబిట్ ఉండేది మనకి. కానీ ఇప్పుడు ఒక క్లిక్ ఇస్తే చాలు. కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ 10 మినిట్స్‌లో మన ముందుకు ఇన్‌స్టెంట్‌గా వచ్చేస్తున్నాయి. ఆ జర్నీని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇంకా ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ స్లో రివార్డ్స్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇదే ప్రాబ్లమ్ ఇక్కడ. ఎంతసేపు స్పీడ్‌గా రిజల్ట్స్ వచ్చేయాలి వాళ్ళకి. ఇన్‌స్టెంట్స్ రిజల్ట్స్ కావాలి. అందుకే బుక్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా బ్రెయిన్ ఏం చెప్తుందంటే బోరింగ్, బోరింగ్, బోరింగ్ అని మెసేజ్ ఇస్తుంది. నిజానికి బోరింగ్ అనేది బుక్ కాదు. ఆ బ్రెయిన్ అనేది స్లో రివార్డ్స్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చేసి ఇన్‌స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే ఒక క్లిక్ చేస్తే చాక్లెట్ వస్తది. ఇంకో క్లిక్ చేస్తే పిజ్జా వస్తుంది. సో ఈ ఫాస్ట్ రివార్డ్స్‌కి అలవాటైపోయిన మన బ్రెయిను ఏం చెప్తుంది అంటే, "నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు? వెయిట్ చేయాల్సిన అవసరం లేదు" అని చెప్తుంది. యాక్చువల్‌గా లైఫ్ అనేది ఇలా ఉండదు. నీకొక డిగ్రీ కావాలంటే కొన్ని సంవత్సరాల పాటు కష్టపడాలి. ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఒక జాబ్ కొట్టాలి అంటే కొంతకాలం వెయిట్ చేయాలి. లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అన్నా కూడా కొంతకాలం వెయిట్ చేయాలి. కానీ జెన్‌జీ పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నా సరే, వాళ్ళ లైఫ్‌లో ఏం సాధించట్లేదు అని చాలామంది పేరెంట్స్ ఫీల్ అవుతుంటారు. కాబట్టి రండి మీ పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్‌లో కామెంట్ చేయండి.